హైదరాబాద్, సికింద్రాబాద్ ట్విన్ సిటీస్. ఆగస్టు 9వ తేదీ ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ YMCA ఫంక్షన్ హాల్లోకి వస్తున్నాం. హైదరాబాద్, సికింద్రాబాద్ దేవుని పిల్లలారా, మీరు కూడా సిద్ధంగా ఉండండి. ఉదయం 9 గంటలకు 2వ శనివారం అనగా ఆగస్టు 9వ తేదీ పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనకు వస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు విజయవాడ పట్టణంలో ఎలా కదులుతూ కార్యాలు చేశాడో హైదరాబాద్లో కూడా కదులుతూ కార్యాలు చేయబోతున్నాడు. గెట్ రెడీ ఫర్ మిరాకిల్స్. అద్భుతాల కొరకై ఎదురు చూడండి, ఎదురు చూడండి, ఎదురు చూడండి. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఉదయం లేవగానే ప్రార్థించారా? యేసయ్యకి థ్యాంక్స్ చెప్పారా? ఈ మంచి దినం యేసయ్య మనకిచ్చినందుకు యేసయ్యకి థ్యాంక్స్ చెప్పవలసిన వారం అన్నాం. అంత మాత్రమే కాదండి, ప్రతి దినం లేవగానే దేవుని మాట మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తుంది. ఒక నిరాశ నిస్పృహలో ఉన్న మన జీవితాలకు ఒక ఊరట, ఒక ధైర్యాన్ని ఇస్తుంది కదా. మరి ఈ దినం కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మన కొరకు ఇచ్చారు. ఆ వాగ్దానం ఏమిటంటే చూద్దామా? యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనం చివరి భాగాన్ని చదువుకుందాం. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ప్రైజ్ ది లార్డ్. ఎంత శ్రేష్టమైన మాట అండి. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం వింటున్న మీ జీవితాల్లో మార్గాలు అంటే అది ఒక త్రోవ, లేకపోతే మీరు చేస్తున్న పనుల్లో, జాబుల్లో, చేతి పనుల్లో, అలాగే మీ యొక్క ప్రతి ఒక్క మీ జీవిత పయనంలో ఇప్పటి వరకు ఏదో ఒక చీకటి మీ జీవితం మీద పరిపాలన చేస్తుంది. మీ జీవితం వెలుగనేదే కనిపించట్లేదు. అంటే ఆశీర్వాదం, దీవెన, సమృద్ధి మీరు అనుభవించలేకపోతున్నారు. మీరు చేస్తున్న పని సక్సెస్ అవ్వట్లా. కారణం ఏంటంటే చీకటి మీ మార్గాల మీద మరి ఉంటుంది కనుక మీ జీవితంలో ఆ వెలుగును చూడలేకపోతున్నారు, ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నారు, దీవెనను అనుభవించలేకపోతున్నారు కదా. దేవుని బిడ్డలారా, వ్యాపారాలు చేస్తున్నారు కానీ లాభం లేదు, అన్నీ నష్టాలే. చేతి పని చేస్తున్నారు కానీ వర్ధిల్లత లేదు. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ సక్సెస్ అవ్వట్లేదు. చదువులు ముందుకు వెళ్ళట్లేదు. అలాగే జాబ్ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆ ప్రయత్నం ఫలించట్లేదు. దేవుని బిడ్డలారా, అలాగే ఆత్మీయ విషయాల్లో కానీ అన్నీ కూడా ఆటంకాలే ఎదురవుతున్నాయి కదా. మరి ఏ పని తలబెట్టినా సక్సెస్ కావట్లా. కారణం ఏంటంటే మీ మార్గాల మీద చీకటి ఉండడాన్ని బట్టి ఆ ఒక పనులు సక్సెస్ అవ్వట్లే. కానీ నీ దేవుడికి ఉదయకాలం మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నారు, నీ మార్గాల మీద వెలుగు ప్రకాశిస్తుందని. దేవుని బిడ్డలారా, చూడు, వెలుగు ప్రకాశిస్తుందంటే ఆ చీకటంతా తొలగిపోయి వెలుగు మీ జీవితంలోకి రాబోతుంది. ప్రియ దేవుని బిడ్డ, వెలుగు ఎవరు? యేసయ్యే కదా. ఈ లోకానికి వెలుగు ఎవరండి? యేసయ్యే. ఆయన మీ మార్గాల్లోకి రాబోతున్నాడు. ఆయన మీ చేతి పనిలోకి, మీ వ్యవసాయ పనులోకి, మీ యొక్క మరి వ్యాపార పనుల్లోకి, అలాగే మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనికి ఆయన వెలుగును పంపబోతున్నాడు. ఆయనే ప్రకాశించబోతున్నాడు. ఇక్కడ రాయబడింది ప్రకాశిస్తుందంట వెలుగు. ప్రియ దేవుని బిడ్డలారా, వెలుగు ప్రకాశించినప్పుడు చీకటి ఎంత మాత్రం ఉండదు. ఆ చీకటంతా కొట్టివేయబడుతుంది. మీ మార్గాల మీద వెలుగు ప్రకాశించబోతుంది. అంటే మీరు ఏదైతే ఇప్పటివరకు సక్సెస్ చూడలేకపోతున్నారో మీ జీవితాలు ఫలభరితంగా మార్చబడిపోతున్నాయి. ఆర్థిక విషయాల్లో, మరియు ఆరోగ్య విషయాల్లో, ఆత్మీయ విషయాల్లో, కుటుంబ విషయాల్లో, వ్యాపార విషయాల్లో, వివాహ ప్రయత్నాల్లో, చదువుల్లో, సమస్త విషయాల్లో ఆయన యొక్క వెలుగు ప్రకాశించబోతుంది.
దేవుని ఆశీర్వాద సమృద్ధి అనుభవించబోతున్నారు కదా. మరి ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటారా? మీ జీవితం, మీ లైఫ్ స్టైల్ దేవుడు మార్చబోతున్నాడు. ఈ యొక్క మాటను నమ్మండి, మీరు విశ్వసించండి. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈ వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం మరి నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందాం అందరం కలిసి. పరిశుద్ధుడ మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు. ఈరోజు మీరు అనుగ్రహించిన వాగ్దానం కొరకే వందనాలు అయ్యా. మీ మార్గాల మీద వెలుగు ప్రకాశించునని చెప్పి మాకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నీకు వందనాలు అయ్యా. నీ యొక్క వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నేను ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా, ఇప్పటి వరకు వారి కుటుంబాల మీద, వారి వ్యక్తిగత విషయాల మీద, వ్యాపారాల మీద, ఉద్యోగాల మీద, అన్ని విషయాల్లో వారు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా చీకటి బడి చేస్తుండగా ఆ అంధకార క్రియలను బంధిస్తున్నాం యేసునామములో. ప్రతి చీకటి కాలిపోవాలి తండ్రి నాయన. వారి జీవితాల్లో నీ వెలుగు ప్రకాశించునుగాక తండ్రి నాయన. వారు చేసే ప్రతి పని సక్సెస్ అవునుగాక అయ్యా. గర్భాలు తెరవబడాలి, ఉద్యోగాలు అనుగ్రహించబడాలి తండ్రి నాయన. వ్యాపారాలు దీవించబడును గాక, చేతి పని దీవించబడును గాక తండ్రి నాయన. ఆయన కుటుంబంలో సమస్యలన్నీ పరిష్కారం అగును గాక అయ్యా. ఇదిగో తండ్రి భూ సంబంధమైన వివాదాలన్నీ పరిష్కరించబడును గాక అయ్యా. నీకే స్తోత్రాలు. రోగులకు, బలహీనలుగా ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి తాకి స్వస్థపరచండి నాయన. ఈరోజు నాయన అయ్యా తండ్రి ప్రతి ఒక్కరిని దర్శించండి. అలాగే ప్రభా డిఎస్సి కొరకు ప్రిపేర్ అవుతున్నవారు, డిఎస్సి రాసిన వారు అందరికీ కూడా అయ్యా మంచి రిజల్ట్ వచ్చినగా, మంచి ఉద్యోగాలు వారు స్థిరపడుదురుగాక. మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.